మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు సూచించారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మత్తు పదార్థాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ మొమ్మనేని భానుమతి నేతృత్వంలో మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో డాక్టర్ పావని ప్రియాంక ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలు వాడబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. వాటిని వాడటం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. మత్తు పదార్థాలకు బానిస కావటం వల్ల జీవితాలు చిన్నాభిన్నమవుతాయని తెలియజేశారు. ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె వెంకటరమణ, ఐపీఏఎస్ఎఫ్ చాప్టర్ ఏఎస్ఎన్ కన్వీనర్లు వై ఫణికృష్ణ, భార్గవి, ఏఎస్ఎన్ కోఆర్డినేటర్ కళ్యాణ్ చక్రవర్తి, యూత్ రెడ్ క్రాస్ ఏఎస్ఎన్ కన్వీనర్ టి లక్ష్మీదుర్గ, రెడ్ క్రాస్ సభ్యులు కుర్రా శ్రీను, విద్యార్థులు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన ఏఎస్ఎన్ ఫార్మా కాలేజీలో ప్రతి సంవత్సరం లాగానే ఈ పిల్లలకి అవగాహన కార్యక్రమం చేయటం జరుగుతుంది. పిల్లలు ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు అనేదానికి మన డాక్టర్స్తో కొంచెం టీచ్ చేసి వాళ్ళని మొబిలైజ్ చేయడం కోసమని మన ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలతో ప్రతిజ్ఞ చేయటం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ వలన మరి వాళ్ళ జీవితాలు ఎలా పాడైపోతున్నాయి అనేది తెలియజెప్పి వారికి మరి మంచి మార్గాన్ని నడవటానికని మన డాక్టర్లతో సూచనలు ఇవ్వటానికి ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో మరియు ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజ్ వాళ్ళు సంయుక్తంగా సే నో టు డ్రగ్స్ అనేసి ఇంటర్నేషనల్ నో టు డ్రగ్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్ అండి. స్టూడెంట్స్కి కానీ మిగతా మన సమాజంలో ఎంతవరకు డ్రగ్ అబ్యూస్ అనేది జరుగుతుంది మనం ఇప్పుడు చూస్తున్నాం. మన అందరికీ తెలుసు డ్రగ్ అబ్యూస్ ఎక్కువ అయిపోయింది, ఎక్కువగా మత్తు పదార్థాలు వాడుతున్నారు అన్న విషయం మన అందరికీ తెలుసు. కానీ దాన్ని ఎలా అరికట్టాలి, చాలా వరకు ఇప్పుడు మనం చెప్తున్నారు క్లాస్లో లీగల్ డ్రగ్స్, ఇల్లీగల్ డ్రగ్స్ అనేసి. లీగల్ మనకి టొబాకో, నికోటిన్, కెఫీన్ అండ్ మరియు ముఖ్యంగా చెప్పాలంటే ఆల్కహాల్, ఇవన్నీ లీగలైజ్ డ్రగ్స్. కానీ కొన్ని కంట్రీస్లో గంజాయి కూడా, మాంజరీనా కూడా లీగల్ డ్రగ్. లీగల్ ఇల్లీగల్తో సంబంధం లేకుండా ఏదైనా కానీ మీకు మానసికంగా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. సే నోటు. మన మైండ్ ఏంటంటే నో అనేది తీసుకోలేదండి, ఏదైతే చేయొద్దంటారో అదే చేస్తుంటుంది. సో పిల్లల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్లో తీసుకెళ్లాల్సిన, ఏది చెయ్యాలో నేర్పించాలి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీ సమితంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ డ్రగ్ నిర్మూలన కార్యక్రమంపై పిల్లలకి అవగాహన మరి డాక్టర్లచే మరి తెలియపరచడం జరుగుతుంది. మరి ముఖ్యంగా స్టూడెంట్స్ చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. దాన్ని ఎలా నిర్మూలించాలని చెప్పేసి పెద్దలు డాక్టర్లు కానీ మరి భానుమతి గారు కూడా వాళ్ళు సూచనలు ఇచ్చారు. వారి చేత కూడా మరి స్టూడెంట్స్ చేత ప్రతిజ్ఞ చేయించారు. పిల్లలంతా చక్కగా చదువుకొని ఇట్లాంటి మత్తు పదార్థాలకి అలవాటు పడకూడదని చెప్పేసి తెలియపరచుకుంటూ